ఈ పంచాయతీ ఆ పంచాయతీ అని కాదు, ఈ మధ్య పోలీసులు అన్ని పంచాయతీల్లోనే కనిపిస్తున్నారు. సివిల్ పంచాయతీ లేదు, కుటుంబ పంచాయతీలు కాదు. అండ్ పోలీసులు తీవ్ర వివాదాస్పదం అవుతూ ఉన్నారు. పోలీసులు కొట్టారని ఆత్మహత్య, పోలీసులు కొట్టారని చివరికి పోలీసులు ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు. పోలీసులు చెప్పారు కొట్టారని చెప్పి ఊర్లు ఇసిపెట్టిపోయే పరిస్థితులు కనుక మనం చూస్తూ ఉన్నాం. తాజాగా ప్రొద్దుటూరులో సిఐ కొట్టారు అని ఒక తల్లి కుమారుడు రైలు పట్టాల మీద పడుకొని మాకు న్యాయం చేయండి అని చెప్పి వేడుకుంటూ ఉంటున్న వీడియో పెద్ద సంచలనం. వాళ్ళిద్దరూ చూడండి ఎట్లా పడుకున్నారు. ఆ సౌండ్ లేదులేండి, అంటే దూరం నుంచి రికార్డ్ చేశారు ఎవరో. వాళ్ళ స్టాఫ్ మొత్తం అందరూ నా కొడుకులు నాకు లేకపోయి సార్ ఊళ్ళలో దాన్ని సార్ అన్ని దెబ్బలు అయినా సార్ మాకు అవమానం చాలా జరిగింది సార్. మాకు బతకాలని లేదు సార్, చచ్చిపోతున్నాం సార్. అందుకే రైలు పట్టాల మీద పడుకున్నాం సార్. మీరే మాకు న్యాయం చేశారు సార్. అసలు కనీసం మమ్మల్ని రమ్మని చెప్పి అనవసరమైన వాళ్ళ చెల్లెలకు డబ్బిచ్చిన వ్యవహారం అట, వాళ్ళ చెల్లెల భర్తకి డబ్బిచ్చిన వ్యవహారం అట. ఆ వ్యవహారంలో ఏదో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ వైపే మాట్లాడుతున్నారు. నిష్కారణంగా మమ్మల్ని కొడుతూ ఉన్నారు. నా ముందే నా కొడుకును కొట్టారు, ఎందుకు కొడుతున్నారని అడిగితే నా భర్తను కొట్టారు అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు. వీళ్ళు ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ వద్ద సుకన్య అట, ఈమె పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తుందట. వాళ్ళ చెల్లెల భర్తతో ఏదో డబ్బు వ్యవహారం ఉందట. వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే అది శుక్రవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాదట గొడవ. దీని మీద వీళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదట, అటు సైడ్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసుకున్నారట. ఈ స్టేషన్లో ఈమె ముందే వీళ్ళ కుటుంబ సభ్యులను కొట్టిందట సిఐ రామకృష్ణారెడ్డి. అయితే వాళ్ళ కొడుకు ఈమెదో ఈ అవమానాలు భరించలేక అక్కడే ఏదో మందు తాగే ప్రయత్నం చేసిందట. వాళ్ళ కొడుకు ఫోన్లో చిత్రీకరిస్తున్నారని వాళ్ళ కొడుకును కొట్టిందట. ఎందుకు కొడుతున్నారని అడిగితే వాళ్ళ భర్తను కొట్టిందట. ఈ విషయాలని తెలిసి వాళ్ళ కూతుర్లు పోతే వాళ్ళ కూతుర్లను బూతులు తిట్టినారని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు. మా తల్లిదండ్రులు రైలు పట్టాలపై పడుకున్నట్లు వీడియో వచ్చింది. మేము పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తే మమ్మల్ని హేళనగా మాట్లాడారు. కంప్లైంట్ తీసుకోం డాష్ బూతులు, మీరే వెళ్ళి ఎత్తుక్కొని పోండి, మీ వాళ్ళు ఏడున్నారు అని చెప్పి పోలీసులు చాలా హేళనగా మాట్లాడుతున్నారని ఈ లక్ష్మమ్మ మాట, ఈమె కుమార్తెలు శ్వేత, హారిక చెబుతూ ఉన్నారట. ఆ రామకృష్ణారెడ్డి సిఐ ఆయన ఏదో వివరణిస్తున్నారు. ఆమె విషం తాగే ప్రయత్నం చేసింది. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లకుండా వాళ్ళ కొడుకు వీడియో తీస్తూ ఉంటే వాళ్ళ కొడుకును కొట్టినా, అంతకుమించి ఇంకేం లేదు. పోలీసులను భయపెట్టేందుకే ఆమె రైలు పట్టాలపై పడుకుంది అని సిఐ వివరణ ఇచ్చారట. ఇదంటే విషయం ఎందుకు తాగాల్సి వచ్చిందో సిఐ చెప్పలేదు. మరి ఈ పంచాయతీల్లో పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఆమె పోలీస్ స్టేషన్లోనే విషయం తాగే ప్రయత్నం ఎందుకు చేసింది, ఇవన్నీ సిఐ గారు చెప్పింటే బాగానే ఉండేది. ఆమె పోలీస్ స్టేషన్లో విషయం తాగే ప్రయత్నం చేసింది, అది వాళ్ళ కొడుకు వీడియో తీశాడట. ఆమె విషయం తాగుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా నువ్వు వీడియో తీసావని వాళ్ళ కొడుకును కొట్టినట్టు. ఆమె విషయం ఎందుకు తాగింది చెప్పాలి కదా సిఐ గారు. ఏంటో ఏడ చూసినా పోలీసులు ఇలాంటి వివాదాలు, ఇలాంటి విషయాల్లోనే ఇష్టం వచ్చిన రాజ్యం అయిపోయిందమ్మా నిజంగా.